హాయ్ హలో అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇక తొలి అడుగు తెలుగు దినపత్రికలోని ఈరోజు మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సెల్లార్లకు అనుమతులు ఇవ్వద్దు. సో హైదరాబాద్ నగరంలో ఇకపై సెల్లార్లకు అనుమతులు ఇవ్వద్దనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నా చివరకు ఎలా నిర్ణయం ఉంటుందనో అనేక ఉత్కంఠం అటు రియల్టర్లు బిల్డర్లలో ఉంది. ఖచ్చితంగా ఈనాడు ఏదైతే సెల్లార్లు నిర్మిస్తున్నారో దాంతోనే ప్రమాదం ఉంది. ఈనాడు వర్షాల కారణంగా భూమి మెత్తవడంతో సైడ్ నుంచి వేరే బిల్డింగ్స్ ఉంటే ఆ ప్రెజర్ తోని మరి ఆ బిల్డింగ్లు కూడా కొలాప్స్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా సెల్లార్లకు పర్మిషన్స్ ఇవ్వద్దు. ఈనాడు అక్రమంగా పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా సెల్లార్లు నిర్మిస్తున్నారు, కానీ అది రేపటికు భారీ విపత్తు జరిగేటటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈనాడు అధికారులు కూడా ఎక్కడ సెల్లార్లు ఉన్నా కానీ దయచేసి పర్మిషన్స్ ఇవ్వద్దు అన్నట్టు తెలియజేయడం జరుగుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చి ఆయా కాలనీలో నీట మునిగిన సంగతి తెలిసింది. అయితే వాటి అంతటికి కారణం చెరువులు కుంటలు కబ్జా చేయడం ఒకటైతే మరోటి సెల్లార్లతో కూడిన భవన నిర్మాణాలను అధికంగా నిర్మించడం వల్ల వరద ఉధృతి ప్రకోపంగా రోడ్డును ముంచెత్తడంతో పాటు జలాశయాలను తలపించాయి. ఆ పార్కింగ్ కోసం కొన్ని భవనాలలో 2 నుంచి 5 అంతస్తుల వరకు నిర్మిస్తుంటారు. కమర్షియల్ బిల్డింగ్ లో ఈ రకమైన నిర్మాణాలు ఉంటాయి. దీని వలన వరద నీరు చేరి అనేక ఇబ్బందులు కారణమవుతున్నాయి. సెల్లార్ నిర్మాణానికి లోతుగా తవ్వాల్సి రావడం, తవ్వి తీసిన మట్టి కూడా సమస్యగా మారింది. అయితే ఆయా నిర్మాణాలు ఈ తరహా నిర్మాణాల వల్ల భవిష్యత్తులో భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. పలువురు ఇంజనీర్లు సైతం ఇటువంటి నిర్మాణాలు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అయితే సెల్లార్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకపోవడం మంచిదేనని భావనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా వర్కింగ్ కోసం సెల్లార్లు ఉపయోగిస్తుంటారు. సెల్లార్లు లేకుంటే వర్కింగ్ సమస్య ఏర్పడుతుంది. సో ఈనాడు ఆ సెల్లార్లు తీయడంతోనే నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని అవాయిడ్ చేయాలి. ఈనాడు అధికారులు ఇష్టానుసారంగా సెల్లార్లకు పర్మిషన్ లేకపోయినా కానీ ఇష్టానుసారంగా ఇవ్వడంతో భూకంపాలు కూడా వచ్చేటటువంటి ఏదైతే నేల పట్టుత్వాన్ని కోల్పోయి ఉన్నటువంటి వర్షాలు పడ్డప్పుడు కానీ ఇదే విధంగా పిల్లర్లు పొంగిపోయి బిల్డింగ్స్ కూడా కొలాప్స్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. సెల్లార్లకు అసలు పర్మిషనే ఇవ్వద్దు. దీన్ని నిర్మూలించాలి టోటల్ గా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో. అక్రమ షెడ్లకు అడ్డాగా దుండిగల్. అక్రమ షెడ్లకు అడ్డాగా దుండిగల్ అంటే అధికారులకు కళ్ళు కనిపించాయి అనమాట. ఇట్లా ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో యూట్యూబర్స్, రిపోర్టర్స్ చెప్తే గానీ అప్పుడు వచ్చి పర్యవేక్షిస్తారు. లేకపోతే మామూలు మత్తులో ఉన్నట్టే అధికారులకి దండేసి దండం పెట్టాలి. అక్రమంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నాం. ఇది అధికారుల నిర్లక్ష్యము. తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి ట్యాక్స్ల రూపంలో గండిపడి ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రం అధికారుల వల్ల ఎంతో నష్టాల్లో పోతుంది. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల. సో అధికారుల పైన కూడా పై అధికారులు కలెక్టరేట్ ఆఫీస్ లో నుంచి ఈ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. గచ్చిబౌలిలో రేవ్ పార్టీ తొలి అడుగు. సో గచ్చిబౌలి ఇన్ఫర్మేషన్. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. కాగా రేవ్ పార్టీలో గంజాయి తదితర మద్యం మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. అయితే గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీకి పలువురు సినీ పరిశ్రమలోని ప్రముఖులు హాజరైనట్లు తెలిపారు. సో రేవ్ పార్టీలు పెట్టడం ఇక మామూలు అయిపోయింది. ఎన్నిసార్లు యాక్షన్ తీసుకున్నా కానీ పోలీసు అధికారులు మీడియా పరంగా చర్యలు చేపట్టాలి. ఇటువంటి రేవ్ పార్టీలు పెడితే కఠినంగా శిక్షించాలి. ఉన్నటువంటి డ్రగ్స్ అయితేనేమి మత్తుకి మరి ఉన్నటువంటి యువత అలవాటు పడుతున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి రేవ్ పార్టీలు అరేంజ్ చేయడం వల్ల ఉన్నటువంటి యువత చెడిపోతుందని చెప్పేసి సోషల్ మీడియా ముఖంగా మరి పోలీసులు కూడా మెసేజ్లు ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ యువత మారకుండా ఈ విధంగా రేవ్ పార్టీలు పెట్టడం ఇది ఉన్నటువంటి సభ్య సమాజానికి కూడా చేయడం బ్యాడ్ వర్షన్ లో వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారుల పైన ఇక్కడ వీళ్ళు చర్యలు తీసుకోవాలి. ఈ హోటల్స్ పైన, రేవ్ పార్టీస్ నిర్వహించేటటువంటి యజమానుల పైన. యూట్యూబ్ లను చూస్తే రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిస్తున్న యూట్యూబ్ లను చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతోందని హరీష్ రావు పేర్కొన్నారు. హరీష్ రావు గారు, ఒకసారి మీ ప్రభుత్వం పోవడానికి కారణం యూట్యూబ్ ఛానల్లే. ఈనాడు కొన్ని అగ్ర మీడియా సంస్థలను కొన్ని చేతిలో పెట్టుకొని ఇష్టానుసారంగా ఆడిచ్చారు, కానీ ఈనాడు మీ ప్రభుత్వం పడిపోవడానికి యూట్యూబ్ ఛానల్లే కీలకం. సో అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. కొన్ని బడా మీడియా సంస్థలను కొనుక్కొని ఆడింది ఆట పాడిందే పాటగా సృష్టించినారు సోషల్ మీడియాలలో, కానీ ఈనాడు యూట్యూబ్ ఛానల్లో కీలక పాత్ర పోషించే అది మీకు కూడా తెలుసున్న విషయం. అది
నర్సాపూర్ బీఆర్ఎస్ కార్యక్రమంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఫార్మాసిటీ మెట్రో రైల్ విషయంలో రేవంత్ రెడ్డి రూట్స్ మ్యాచర్ అని హరీష్ రావు ధ్వజమెత్తారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పరిధిలోని ఏ గ్రామానికి వెళ్లినా రుణమాఫీ కాలేదని చెబుతున్నారు. రుణమాఫీ కాలేదని నిరసన తెలుపుతూ కాంగ్రెస్ రైతులు బంధిస్తున్నారు. రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 50% మించి రుణమాఫీ కాలేదు. 41 లక్షల మందికి రుణమాఫీ అయ్యిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ రుణమాఫీ కూడా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దశల వారీగా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది రేషన్ కార్డు లేని కారణంగా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి ఏదైతే రైతు వేదికల వద్ద వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్లకి ఖచ్చితంగా ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి వారికి కూడా రుణమాఫీ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ ఇంటి వద్ద సిక్కులు నిరసన. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటి వద్ద సిక్కులు నిరసన వ్యక్తం చేశారు. సిక్ సమాజ్ స్థితిగతులపై అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారికేడ్లు దాటేందుకు ప్రయత్నించిన సిక్కులను పోలీసులు నియంత్రించారు. సో ఈ విధంగా ఇష్టానుసారంగా మరి సోషల్ మీడియాలలో వ్యాఖ్యలు చేయడం ఈనాడు దుమారం లేపుతుంది. సో సిక్కులు మనోభావాలు దెబ్బతిన్నది. సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ వారు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈ విధంగా సిక్కుల పైన మాట్లాడడం బాధాకరంగా ఉన్నట్టుగా మరి సిక్కులు చెప్పడం జరిగింది. కేజ్రీవాల్ కి మళ్ళీ నిరాశ. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు మళ్ళీ నిరాశ ఎదురైంది. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. సో ఉన్నటువంటి కవితకు అయితే లిక్కర్ కేసులో బెయిల్ రావడం జరిగింది. సో అదే విధంగా కేజ్రీవాల్ కి మరలా గడువు పెంచి తగిన చర్యలు తీసుకున్నాకనే మరి బెయిల్ ఏ విధంగా వస్తుందనేది ప్రాసెసింగ్ లో ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించాలి. రోడ్డుపై ఆడ శిశువు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు స్టేజి సమీపంలో ఓ ఆడ శిశువు లభ్యమైంది. బుధవారం ఉదయం 6:30 దేవరకద్ర సహకార సంఘం అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి వాకింగ్ వెళ్ళగా రోడ్డు పక్కన శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు శిశువును బస్తాలో ఉంచి వెళ్లారు. శిశువుకు చీమలు పట్టించారు. వెంటనే అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మికి సమాచారం అందించగా అక్కడికి చేరుకొని పసికందు స్థానిక దవాఖానకు తీసుకెళ్లగా శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సో ఈ విధంగా మరి రోడ్లపైన ఇప్పటికీ ఆడ శిశువులను వదిలి వెళ్ళడం, ఈనాడు అనాథాశ్రమాల్లో ఎంతో మంది పిల్లలు అనాథలుగా తల్లిదండ్రులు లేని పిల్లలుగా ఉండడం చాలా బాధాకరం. సో ఈ విధంగా ఏదో శారీరక సుఖం కోసం పిల్లలను కానీ ఈనాడు రోడ్ల మీద పడేయం కరెక్ట్ కాదు. సో ఈనాడు జీవితాంతం తను ఒక అనాథగా బతకాల్సి వస్తుంది. ఒక అమ్మ నాన్న అని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఒక శిశువు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు ఈ విధంగా చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఆ పాపకి అదేవిధంగా అనాథాశ్రమాల్లో చేర్పించి మంచి పోషకాలైనటువంటి ఫుడ్ అందించి పాలన అందించి మంచి ఎడ్యుకేషన్ కూడా అందించాలి. దానికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. దయచేసి విడిచిపెట్టిన వాళ్ళని ఎవరైతే సీసీ కెమెరాలు కానీ ట్రేసింగ్ చేసే దిశగా పోలీసులు కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం భేటీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితులు సహాయార్థం ₹1 కోటి విరాళాన్ని ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఆ సహాయార్థానికి సంబంధించిన చెక్కును నేడు సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇతర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో పవన్ భేటీ కావడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ 6 కోట్ల ఆర్థిక సాయాన్ని సెప్టెంబర్ 4న ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఏపీకి ₹1 కోటి చొప్పున మిగతా 4 కోట్లు ముంపునకు గురైన 400 గ్రామాల్లో సహాయక చర్యల నిమిత్తం ప్రకటించడం విశేషం. సో ఈనాడు ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణ ప్రజలపైన కూడా ప్రేమను చూపి ఉన్నటువంటి నిరుపేదల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ₹1 కోటి తన వంతు సహాయంగా విరాళాన్ని ప్రకటించడం. సో ఇదే విధంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి సోషల్ హెల్పింగ్ చేసేటటువంటి వాళ్ళు తప్పకుండా ప్రజలను అందరూ ఆదుకోవాలి. ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఒక మానవత దృక్పథంతో ముందుకొచ్చి ఉన్నటువంటి ఈ వరదల కారణంగా భూమిని వరదల్లో పంటను కొట్టుకుపోయి ఇల్లులు కొట్టుకుపోయి ఆస్తి నష్టం జరిగింది కాబట్టి అదేవిధంగా మూగజీవాలపై ఆధారపడి ఉన్నటువంటి రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతాను. సో మనం ఇది చూస్తున్నాం ఈ రోజు మరి వార్తా విశేషాలు ఇక్కడ మనకి ఈ విధంగా కనిపించడం జరిగింది. సో ఫ్రంట్ పేజ్ ఎడిషన్ లో ఈ రోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ ఈ విధంగా